వ్యభిచారం చేయడం నేరం కాదు. వాళ్ళని పాయింట్ అవుట్ చేసి మాట్లాడడం ఇక మీదట మానుకోండి. దే గాట్ ఎ లీగల్ రైట్. వ్యభిచారం, వ్యాస వృత్తి, ఈ మాట వినడానికి చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. మరి సొసైటీలో ఈ వ్యాస వృత్తిలో ఉన్న వాళ్ళకి జరిగే అవమానాలు, వారిని సామాన్య ప్రజలు ట్రీట్ చేసే విధానం కానీ, ముఖ్యంగా పోలీసు వాళ్ళు వ్యాసుల పట్ల ప్రవర్తించే అసభ్యకరమైన బిహేవియర్ చాలా అమానవీయంగా ఉంటుంది. వాళ్ళు కూడా మనుషులే అనే దృష్టితో ఎవరు చూడకపోవడం జరుగుతుంది. అడుగడుగును కూడా వాళ్ళకి అవమానాలే. వారికి పుట్టిన పిల్లల్ని కూడా అంటరాని వాళ్ళలాగా ఏదో అసహ్యంగా, హీనంగా చూస్తున్నారు. ఇలాంటి వాటన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక సెన్సేషనల్ అండ్ హిస్టారిక్ జడ్జిమెంట్ ఇచ్చింది. 22 ఏళ్లుగా నడుస్తున్న ఈ కేసు సెక్స్ వర్కర్స్ మరియు హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి దేశవ్యాప్తంగా రూల్స్ మార్చేసింది. మరి అసలు సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలేంటి, ఇకపై పోలీసులు ఏం చేయకూడదు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. నిజానికి ఈ కేసు ఇప్పటిది కాదు. 22 ఏళ్ల క్రితం ప్రజ్వల్ అనే స్వచ్ఛంద సంస్థ మహిళలు మరియు పిల్లల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై సుదీర్ఘ విచారణ చేసిన జస్టిస్ జేబీ పార్దివాలా అండ్ జస్టిస్ ఆర్ మహదేవన్ కోర్టులో ఒక ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ తీర్పులో కోర్టు ఇచ్చిన ఒక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఇద్దరు అడల్ట్స్ వాళ్ళ కన్సెంట్తో, అంటే వాళ్ళ ఇష్టపూర్వకంగా సెక్స్ వర్క్ చేసుకుంటే దాన్ని నేరంగా చూడకూడదు. బెదిరించి బలవంతంగా ఈ వృత్తిలోకి దించుతారో దాన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ అంటాము. అది చట్ట ప్రకారం తీవ్రమైన నేరం. ఇకపై పోలీసు వాళ్ళు బ్రోతల్ హౌస్ల పైన రైడ్ చేసేటప్పుడు అక్కడ వాళ్ళ ఇష్టపూర్వకంగా ఉంటున్న సెక్స్ వర్కర్స్ ని నేరస్తుల్లా చూడకూడదు అండ్ వాళ్ళని అరెస్ట్ చేయకూడదు. అంతేకాదు, రెస్క్యూ ఆపరేషన్ల సమయంలో కూడా బాధితులని ఫిజికల్ గా ఆర్ మెంటల్ గా ప్రెజర్ చేయకూడదు, వారితో బూతులు మాట్లాడకూడదు అని సుప్రీంకోర్టు కఠినంగా చెప్పింది. అంటే అది చాలా మంది నీకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలా అంటారు. నీకు కూడా అంటే వాట్ యు మీన్? వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వండి, వేరేలా చూడడం ఆపండి. దే ఆర్ ఆల్సో హ్యూమన్స్, నాట్ హార్సెస్. మరియు రక్షించబడిన మహిళలు మరియు పిల్లల కోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్ ను కోర్టు ప్రకటించింది. కేవలం వసతి కల్పించడం మాత్రమే కాదు, కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 21 ప్రకారం వాళ్లకు కూడా గౌరవప్రదమైన జీవితం మరియు ఉపాధిని కల్పించాలి. రాబోయే 3 నెలల్లోగా రాష్ట్రాలు దీనికోసం ప్రత్యేక నోడల్ ఆఫీసర్స్ ని నియమించాలని ఆదేశించింది. సమాజంలో అత్యంత వెనుకబడి అవమానాలకు గురవుతున్న మహిళల హక్కులను కాపాడడం కోసమే ఇదొక హిస్టారిక్ స్టెప్ అని చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఏది చట్టబద్ధం, ఏది నేరం? 18 ఏళ్ళు నిండిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా ఎవరి ఫోర్స్ లేకుండా తమ ఇష్టపూర్వకంగా సెక్స్ వర్క్ ని ఎంచుకోవడం అనేది పూర్తిగా లీగల్. అలానే సుప్రీంకోర్టు లీగల్ రైట్ ఇచ్చింది కదా అని చెప్పేసి బ్రూతల్ హౌస్ నడపడం, కస్టమర్లని పిలవడం, అలాగే మైనర్స్ ని ఈ వృత్తిలోకి దించడం అనేది పూర్తిగా తీవ్రమైన నేరం. ఒకవేళ ఈ సెక్స్ వర్కర్స్ అందరూ ఒక బ్రోతల్ హౌస్ లా ఫామ్ చేసి అందరూ ఒక చోటుని వర్క్ చేస్తే అప్పుడు మనం వాళ్ళపై కేసు ఫైల్ చేయొచ్చు. ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. వాళ్ళ సొంతంగా, అంటే వాళ్ళ ఇష్టపూర్వకంగా ఈ వ్యాస వృత్తిలో ఉన్న వారిపై పోలీసు వాళ్ళు దాడులు చేయకూడదు, అలాగే వేధించకూడదు. మరియు తల్లి ఆ వృత్తిలో ఉంది కాబట్టి పిల్లలు కూడా ఆమెను చూసి నేర్చుకుంటారు అని చెప్పేసి ఆ తల్లి నుంచి పిల్లల్ని దూరం చేయకూడదు. ఎందుకంటే ఆ తల్లికి తెలుసు పిల్లల్ని ఎలా పెంచాలి అని. అలాగే ఒక సెక్స్ వర్కర్ మీద బలవంతపు లైంగిక దాడి జరిగితే వాళ్ళకి కూడా సామాన్య మహిళల వలె చట్టపరమైన మరియు వైద్య సహాయం అందించాలి. అలాగే మీడియాలో వాళ్ళ పేర్లు కానీ ఫోటోలు కానీ వేయకూడదు. మరియు ప్రభుత్వాలు వారికి ఓటర్ ఐడి, రేషన్ కార్డ్, అలాగే పునరావాసం కల్పించాలి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఇలా సెక్స్ వర్క్ అనేది లీగల్ అని చెప్పడం వల్ల చాలా మంది ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయిలకి ఇదొక ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది కదా, అండ్ అమ్మాయిలందరూ కూడా ఇలాంటి పనులే చేసుకుంటూ పోతే మన హిందూ సమాజ సనాతన ధర్మం పరిస్థితి ఏంటి అని, మన సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఇవన్నీ కూడా పోయినట్టేనా అని. దీనికి సమాధానం మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి.